హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ అక్షయ ఛానల్. ఈరోజు మనం స్నాక్స్ ఇంట్లోనే ఈవినింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. చాలా టేస్టీగా ఈజీ రెసిపీ పఫ్డ్ రైస్తో మిక్సర్ చేసుకుందాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పఫ్డ్ రైస్, మిక్సర్, ఆయిల్, సాల్ట్, నెక్స్ట్ పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం టేస్టీ కోసం చాట్ మసాలా, నెక్స్ట్ కొంచెం కారం. ఎవరికి పుల్లగా కావాలి అనిపిస్తే వాళ్ళు నిమ్మకాయ అయితే పిండుకోవచ్చు. చాలా టేస్టీగా, ఎంతో ఈజీగా ఒక 3 minutesలో అయితే కంప్లీట్ అయిపోతుంది. అంత బాగుంటాయి. మీ అందరికీ తెలిసిందే, ఈవినింగ్ స్నాక్స్ ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తినే కంటే ఇలా తింటే చాలా మంచిదండి. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా అయితే మనం ఈ పఫ్డ్ రైస్ అయితే వేసుకుందాం. ఇలా వెడల్పాటి బేసిన్లో నెక్స్ట్ మిక్సర్ అయితే వేసుకుందాం. నెక్స్ట్ కొంచెం కారం అయితే వేసుకుందాం. ఎవరికి ఎంత స్పైసీ కావాలో అంత, కొంచెం అయితే సరిపోతుంది. ఈ కారం ఎక్కువ కారం అని చెప్పి నేను కొంచెం అయితే వేసుకున్నాను. మిక్సర్లో ఆల్రెడీ కారం ఉందండి, అందుకే నేను తక్కువ వేసుకున్నాను. పచ్చిమిర్చి ముక్కలు చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చాట్ మసాలా వేసుకుందాం. నెక్స్ట్ సరిపడా ఉప్పు. నేను సాల్ట్ తక్కువగానే తింటాను, అలా అని చెప్పి కొంచెం తక్కువగానే వేసుకున్నాను. నెక్స్ట్ ఆయిల్ అయితే వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం. వేసుకొని బాగా కుదుపుకోవాలి. నేనైతే స్పూన్తో ఫస్ట్ కలుపుకుంటున్నాను. కొంచెం నిమ్మకాయ అయితే పిండుకుందాం. ఈ నిమ్మకాయ రసం వాటన్నిటికీ పట్టాలని చెప్పి స్పూన్తో అయితే ఫస్ట్ నేను కలుపుకుంటాను, నెక్స్ట్ కుదుపుకుంటాను. అలా అయితే మిక్సర్ చాలా అన్నీ కలిసి పఫ్డ్ రైస్ మిక్సర్ బాగా తయారవుతుంది. ఎక్కువ ఆయిల్ ఫుడ్ తిన్నవాళ్ళు అప్పుడప్పుడు ఈ పఫ్డ్ రైస్తో స్నాక్స్ రెడీ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ టేస్టీ కూడా ఉంటుంది. వేరంగా ప్రిపేర్ చేయడం కూడా అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా పఫ్డ్ రైస్ అయితే రెడీ ఫ్రెండ్స్. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఎంతో మంచి మంచి రెసిపీతో, టేస్టీ అయిన రెసిపీలతో మీకు మీ ముందుకి తెస్తాను నేను. మీ లక్ష్మీ అక్షయ ఛానల్. మీకు నచ్చిందా ఈ పఫ్డ్ రైస్తో మిక్సర్? అందరూ మెచ్చే ఈ పఫ్డ్ రైస్, ఏ ఏరియాకి వెళ్ళండి ఈ పఫ్డ్ రైస్ అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది. మన ఇండియన్ ఫుడ్ ఇది. ఏ ట్రైన్స్లో జర్నీ చేసినా, ఈ బస్సులో జర్నీ చేసినా మనకైతే ఇవి అవైలబుల్గా ఉంటున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.